జీవితంలో విజేతలుగా గెలవాలంటే ఎన్నో మెట్లు ఉండవు, రెండు మెట్లు ఉంటాయి. ఒకటి ఆత్మవిశ్వాసము, మరొకటి పరమాత్మ మీద విశ్వాసం ఉంటూ ఉండాలి. ఒకటి మన శక్తి మీద, మన ఆత్మశక్తి మీద, మన ధైర్యం మీద మనకు నమ్మకం ఉండాలి. రెండు, మన పరిస్థితులు చేజారినప్పుడు, మన శక్తి చాలనప్పుడు ఆత్మవిశ్వాసము, పరమాత్మ విశ్వాసము, ఇలా రెండు కూడా ఉంటాయి. విజయానికి దగ్గరగా చేరుకోగలుగుతాము. 100 మంది మనకు సహకరించే వాళ్ళు మనకేం అవసరం లేదు. ఒకళ్ళు మనకు మనమే సహకరించుకోవాలి అంటే మన అలవాట్లు, జీవన విధానం బాగుండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఒకరితో పోల్చుకోవడం అంతా హీనమైనటువంటి గుణము ఇంకొకటి లేదు. ఒకటి ఆత్మవిశ్వాసం, మరొకటి పరమాత్మ విశ్వాసం. ఇవి రెండు ఉంటే సరిపోతూ ఉంటాయి. దీనికి కావాల్సింది కర్తవ్యం. అంటే హనుమత్ చరిత్రను మనము ఉదాహరణగా తీసుకుంటే, హనుమంతుడు ఏ విధంగా ఆత్మవిశ్వాసంతో అన్నీ తెలిసినా ఏమి తెలియనట్టు ఎంతో అమాయకంగా, అంటే వినమ్రంగా ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉంటూ కర్తవ్యము, అలాగే మరి అలా కర్తవ్యం పాటిస్తూ ఉండాలి. అంటే గెలుపు దశలో అలా ప్రయాణిస్తూ ఉండండి. విజయము ఎప్పుడు తాడుతుందో ఎవ్వరికీ తెలీదు. క్షణంలోనే మొత్తం అన్నీ కూడా మారిపోతాయి. అలా కర్తవ్యము అలా చేస్తూ ఉండండి. కర్తవ్యం ఆ పైన స్పర్తవ్యం, పరమాత్మ మీద పూర్తి విశ్వాసం ఉంచుతూ అనవతరం అంటే నిరంతరము కూడా మరి ఆ గెలుపు మార్గం అనేది అలా వెంట వెళ్తూనే ఉండాలి. అంటే అలా సాగిపోతూనే ఉండాలి. ఎవరైనా విమర్శలు చేసినా అప్పుడు తప్పకుండా విజేతలుగా మరి ఎదిగే అవకాశం దాదాపుగా ఎక్కువనే తెలియజేస్తూ, ఇక విజయానికి మరి అడ్డదారులు లేదా దగ్గర మార్గాలు అంటూ ఏమీ ఉండవు. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. పరమాత్మ మీద ఆత్మవిశ్వాసము, పరమాత్మ మీద విశ్వాసము ఉండాలి. అలాగే కర్తవ్యం మీద అకుంఠితమైనటువంటి దీక్ష, అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ఒకరోజు ఎక్కువ పని చేయడం, ఒకరోజు అస్సలు పని చేయకపోవడం, వారం రోజులు పని చేయకపోవడం, ఒకే రోజు పని చేయడం, ఇలా కాకుండా నిరంతరము అలా సాగిపోతూ ఉండాలి. ఆ గెలుపు కర్తవ్యం అనేది, గెలుపు దిశలో కర్తవ్యం అనేది అలా సాగిపోతూ ఉండాలి. అనవతరం అంటే నిరంతరము కూడా ఆటంకం లేనటువంటి మరి జీవిత గమ్యంలో గెలుపు కోసము నిరంతరం ప్రయత్నిస్తూ, స్పర్తవ్యం అంటే పరమాత్మ మీద విశ్వాసం ఉంచుతూ, నా వెంట నా స్వామి ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్ముతూ అలా ప్రయాణిస్తూ ఉండండి. ఇక విజయము ఎందుకు సొంతం కాదు, తప్పకుండా మీ సొంతం అవుతుంది అని తెలియజేస్తూ, లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.